హలో ఆల్, ఈ రోజు నేను విజయనగరంలో ఉన్న శ్రీ రామనారాయణం టెంపుల్కి వచ్చాను. దీనికి కుడివైపున విష్ణుమూర్తి దేవాలయం ఉంటుంది. దేవాలయ దర్శనం తర్వాత మనకి రామాయణ ఆదికావ్య స్టోరీ అంతా కూడా బొమ్మల రూపంలో చాలా వివరంగా ఉంటుంది. అంటే శ్రీరాముడి వారి జననం, సీతారాముల కళ్యాణం, సీతమ్మ తాలూకా అపహరణ అంతా కూడా ఇటువైపు ఉంటుంది. తర్వాత మనకి 60 అడుగుల ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. దీనికి కంటిన్యూషన్గా అంటే శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కలుసుకోవడం, ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళడం సీతాదేవి గురించి, తర్వాత సీతారాముల పట్టాభిషేకం జరిగినదంతా కూడా ఇక్కడ ఎండ్ అవుతుంది. దీని తర్వాత మనకి శ్రీరాముల వారి గుడి ఉంటుంది. ఇది దర్శించుకున్నాక కిందకు వస్తే మనకి గోశాల కూడా ఉంటుంది. ఇరువైపులు కూడా మనకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి విగ్రహాలు 18 అడుగుల్లో ఉంటాయి. అంతేకాదండి, ఈవినింగ్ 7 o'clock నుంచి ఆంజనేయ స్వామి మీద లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మీలో ఎంతమంది ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.